APDSC 2026 న్యూ సిలబస్ కాకతీయ కింగ్డమ్. మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో 5 ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి కళ్యాణి చాళుక్యులు, యాదవులు, భారతీయులు, హోయస్యల మరియు పాండ్య రాజ్యాలు. ఈ 5 రాజ్యాలలో కాకతీయులు తెలుగు నేలకు చెందినవారు. ఈ రాజ్యాలు సాధారణంగా పొరుగు రాజ్యాల నుండి మరియు ఢిల్లీ సుల్తాన్ల నుండి దండయాత్రలు ఎదుర్కొన్నప్పటికీ ఎవరికి వారే తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించారు. తమ ఆధీనంలోని ప్రాంతంలో ఐక్యతను పెంపొందించుకోవడానికి ప్రయత్నించారు. స్థానిక భాషల కళలు మరియు హస్తశిల్పాలను ప్రోత్సహించారు. స్థానిక భాషలు, కళలు మరియు హస్త శిల్పాలను ప్రోత్సహించారు. మధ్యయుగం నాటి ప్రాంతీయ రాజ్యాలు కళ్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హోయసలలు మరియు పాండ్యులు. ఇప్పుడు కాకతీయుల గురించి తెలుసుకుందాం. ముఖ్య పాలకులు, కాకతీయ ముఖ్య పాలకుల గురించి తెలుసుకుందాం. ప్రోల రాజు, రెండో ప్రోల రాజు క్రీస్తకము 1115 నుండి 1157 వరకు ఇతను పరిపాలన చేశాడు. రుద్రదేవుడు క్రీస్తు శకము 1158 నుండి 1195 వరకు పరిపాలన చేశాడు. మహాదేవుడు క్రీస్తు శకము 1195 నుండి 1199 వరకు. గణపతి దేవుడు క్రీస్తు శకము 1199 నుండి 1262 వరకు పరిపాలన చేశాడు. రుద్రమ్మదేవి క్రీస్తు శకము 1262 నుండి 1283 వరకు పరిపాలన చేసింది. ప్రతాపరుద్రులు క్రీస్తు శకము 1289 నుండి 1323 వరకు పరిపాలన చేశారు. ఈ విధంగా కాకతీయ పరిపాలన విధానము. మధ్యయుగములోనే ప్రాంతీయ రాజ్యాలు కళ్యాణి చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు. కళ్యాణి చాళుక్యుల వంశ స్థాపకుడు 2వ తైలవుడు. వీరి రాజధాని బీదర్ జిల్లాలో గల బసవ కళ్యాణి. ఈ రాజ్యం 200 సంవత్సరాల పాటు కొనసాగింది. వీరు వెంగికి చెందిన తూర్పు చాళుక్యులు మరియు చోళులతో వీళ్ళు సంస్కృతి మరియు కన్నడ భాషలు ప్రోత్సహించారు. బిల్హనుడు విక్రమాంక దేవచరిత్రను రాశాడు. రన్నడు అను ప్రసిద్ధి కన్నడ కవి వీరి ఆస్థానం చెందినవాడు. కళ్యాణ చాళుక్యులు ఘటికలు అనే విశ్వవిద్యాలయం స్థాపించారు. వీరు హిందూ, జైన మతాలు రెండిటిని ఆదరించారు. వీరి శైవ శాఖ కూడా వీరి పాలనలో ప్రాచుర్యం పొందింది. యాదవులు మొదట కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. వారు ప్రస్తుత అహ్మదాబాద్ మరియు నాసిక్ ప్రాంతాలను పరిపాలించారు. వీరి రాజధాని దేవగిరి. బిల్లమ యాదవులు రాజవంశం స్థాపకుడు. యాదవులతో సింహన సుప్రసిద్ధమైన వాడు. రాజ్యం నర్మదా నది నుండి
సిమోగా వరకు విస్తరించి ఉండేది. ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రను కారణంగా వీరు తన పాలనను కోల్పోయారు. హోయసలులు ద్వార సముద్రము నుండి చెందినవారు. వీరు అధికారంలోకి రాకముందు చోళ్ళు మరియు చాళుక్యులకి సామంత రాజులుగా పనిచేశారు. హోయసలులు పాలన దాదాపు 200 సంవత్సరాలు కొనసాగింది. వీరు ద్వారా సముద్రాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. బిత్తిగా విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత పొందారు. 4వ బిల్లాలుడు ఈ రాజవంశం యొక్క చివరి పాలకుడు. సంస్కృతి కన్నడ భాషలను వీరు పోషించారు. హోయసలులు రాజులు జైన మతానికి మాధుర్యాచార్యులను చెందిన దైవత్వాన్ని, రామానుజులకు చెందిన విశిష్ట దైవత్వాన్ని అనుసరించారు. ఈ మతాలు ప్రాచుర్యం పొందడానికి వీరు మఠాలు నిర్వహణకు ప్రోత్సహించారు. పాండ్యులు మదురై రాజధానిగా చేసుకుని పాలించారు. వీరు తమ రాజ్యం విస్తరించడానికి పల్లవులు మరియు చోళ్ళు మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకున్నారు. ఈ రాజవంశానికి చెందిన కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్ర పూర్తి చేశారు. మార్కోపోలో అను వెన్నీసు యాత్రికుడు అతడు పరిపాలన కాలంలో సందర్శించి అతడు పాలన ప్రశంసించాడు. పాండ్యులు రాజ్యపాలన వ్యవహారంలో చోళ్ళు పరిపాలన విధానాన్ని అనుసరించాడు. వీరు శైవ మతం మరియు వైష్ణవ మతానికి ఆదరించాడు. దక్షిణ భారతదేశంలో శ్రీరంగం, చిదంబరం, కామేశ్వరం మొదలైన చోట్ల అనేక దేవాలయాలు నిర్మించి విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు. కాకతీయ రాజవంశం భారతీయ చరిత్రలో ముఖ్యమైన మధ్యయుగంలో కాకతీయులు మొత్తం ఆంధ్ర ప్రాంతానికి రాజకీయంగా ఏకం చేయడంలోనూ ఆంధ్రులలో ఏకత్వం స్ఫూర్తిని నింపడంలోనూ విజయం సాధించారు. ఉత్తర భారతదేశంలో నుండి ముస్లిం దండయాత్రలు నిలువరించి తమ పాలనను సుదీర్ఘకాలం కొనసాగించడంతో పాటుగా ఆంధ్ర అనే పదాన్ని గౌరవప్రదంగా చేసిన వారు తెలుగు ప్రజల్లో దేశభక్తి మరియు స్వతంత్ర స్ఫూర్తి కలిగించారు. కాకతీయులు మొదట్లో రాష్ట్ర కూటములకు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేసేవారు. పశ్చిమ చాళుక్యులు పతనానంతరము కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. నేటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు తూర్పు కర్ణాటక మరియు దక్షిణ ఒడిశాలో కొన్ని భాగాలతో కూడిన తూర్పు దక్కన్ ప్రాంతాన్ని వారు పరిపాలించారు. తెలుగు సాహిత్యానికి వీరందించిన ప్రోత్సాహం గొప్పది మరియు తెలుగు నేలకు అద్భుతమైన శిల్పకళా నిర్మాణాలు అందించారు. వీరు పొరుగు రాజ్యాలతో పాటు ఢిల్లీ సుల్తాను నిరంతరం యుద్ధాలు చేస్తున్నప్పటికీ వారు దక్కన్ ప్రాంతంలో శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నించారు. తమ రాజ్యాలన్నింటినీ రక్షించుకోవడానికి భాగంగా అనేక విజయాలు సాధించారు. కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది? కాకతి అనే దేవత ఆరాధించి కారణంగా వీరు కాకతీయులు అని పేరు వచ్చింది. మరోసారి కాకతి అనే దేవతను ఆరాధించడం కారణంగా వీరికి కాకతీయులు అని పేరు వచ్చింది. ఆమె దుర్గాదేవి యొక్క మరో రూపం. వీరు కాకతి అనే
కోటలో సంరక్షకులుగా ఉండేవారు కాబట్టి వీరికి కాకతీయులు అంటారు. కాకతీయ వంశం గుండ్యాన చేత స్థాపించబడింది. కాకతీయులు తెలుగు మాట్లాడే ఎగువ మరియు దిగువ ప్రాంత సంస్కృతి ఏకం చేశారు. ఇది తెలుగు భాష మాట్లాడే వారి మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని రూపొందించారు. ఈ ప్రాంతం యొక్క విస్తరణ రీత్యా దీనిని త్రిలింగ దేశం అని పిలిచేవారు. కాకతీయులు తమ మొదటి రాజధాని హనుమకొండ నుండి పాలన ప్రారంభించారు. కాకతీయ రాజు రుద్రమదేవుడు కొత్త రాజధాని ఓరుగల్లుకు నిర్మించడంతో తన రాజధాని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు. వీరిని ఆంధ్ర రాజును అని కూడా పిలుస్తారు. తెలుగు గ్రంథాలు పిలువబడుతున్న శ్రీరామాంధ్ర మహాభారతం రచించిన తిక్కన్న ఈ కాలంకు చెందినవాడు. త్రిలింగ దేశం అనగా కాళేశ్వరం తెలంగాణ, శ్రీశైలం రాయలసీమ, ద్రాక్షారామం తీర ఆంధ్ర పాలకులు కలిపి త్రిలింగ దేశమని అంటారు. మరోసారి, త్రిలింగ దేశం అనగా కాళేశ్వరం తెలంగాణ, శ్రీశైలం రాయలసీమ, ద్రాక్షారామం తీర ఆంధ్ర పాలకులకు కలిపి త్రిలింగ దేశం అంటారు. ఓరుగల్లు ప్రస్తుతం పేరు వరంగల్, ప్రాచీన నామం ఏకశిలా నగరం. కాకతీయ రాజ్య ముఖ్య పాలకులు. కాకతీయ రాజులు రెండవ ప్రోలు రాజు క్రీస్తు శకము 1115 సంవత్సరం నుండి 1157 సంవత్సరం వరకు కాకతీయ పాలన స్వతంత్రంగా ప్రారంభించిన మొదటివాడు. రెండవ ప్రోలు రాజు పాలన కాకతీయ చరిత్రలో ముఖ్యమైన మైలురాయి. అతడు రెండవ ప్రోలు రాజు యొక్క కుమారుడు చాళుక్యుడు ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచారు. ఈ రాజ్యం ఇతని వారసులు హయంలో మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని కలుపుతూ ఒక శక్తివంతమైన రాజ్యంగా రూపొందించింది. ఇతడు హనుమకొండ నుండి స్వతంత్ర పాలకుడు ప్రారంభించాడు. కాకతీయ రాజ్య పాలకుల్లో రెండవ వాడు రుద్రమదేవుడు. ఇతడు క్రీస్తు శకము 1158 నుండి 1195 వరకు పరిపాలన సాగించాడు. రుద్రమదేవుని విజయాలు హనుమకొండ శాసనలో వివరించబడ్డాయి. అతను అనేక పొరుగు రాజ్యాలను మరియు ఓడించి తన ఆధిపత్యం గోదావరి ఒడ్డు వరకు విస్తరించాడు. దక్షిణ రుద్రమదేవుడు తెలుగు చోడ మూలానికి చెందిన నలుగురు రాజులు ఓడించి అతడు వెంగిపై కూడా దాడి చేశాడు. అతడు పాలన చివరి కాలంలో దేవగిరి యాదవులతో యుద్ధం జరిగింది. దీని ఫలితంగా ఓటమి చెంది మరణించాడు. అతడు సంస్కృత భాషలో నీతి సారం అనే గ్రంథాన్ని రాశారు. హనుమకొండలో అద్భుతమైన 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు. అతను స్థాపించిన ఓరుగలు అనే వారసుల్లో రాజధానిగా మారింది. రుద్రదేవుని తర్వాత అతడి సోదరుడు మహాదేవుడు 4 ఏళ్ళు స్వల్పకాలం పాలన అందించాడు. అతడు యాదవుల రాజ్యంపై దాడి చేసి దేవగిరి ముట్టడి సమయంలో యాదవరాజు చేతులు ఓడించాడు. గణపతి దేవుడు క్రీస్తు శకము 1999 నుండి 1262 వరకు పరిపాలన చేశాడు. గణపతి దేవుడు అనుకూల పరిస్థితుల్లో తన పాలన ప్రారంభించినప్పటికీ అతడి పాలనలో ఆంధ్ర చరిత్రలో అత్యంత అద్భుతమైన పరిపాలన చెప్పవచ్చు. అతడు 63 సంవత్సరాలు సుదీర్ఘ పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ దాదాపు మొత్తం భూమిని తన పరిపాలనలోనికి తెచ్చుకున్నాడు. ఆయన మహామండేశ్వర అను బిరుదు కలదు. కాకతీయ పాలకుల్లో గణపతి దేవుడు అత్యంత శక్తివంతమైన వాడు. ఇతడు
విస్తృతమైన సామ్రాజ్యాన్ని నిర్మించాడు. గోదావరి ప్రాంతం నుండి మొదలుకొని చెంగల్లు పట్టు వరకు మరియు గలగందల నుండి సముద్రం వరకు దివిసీమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతను మోటుపల్లి శాసనాన్ని జారీ చేశాడు. ఈ శాసనం ప్రకారం పన్నులు, వాణిజ్యం మరియు వ్యవసాయం మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నాడు. జలాశయాలు నిర్మించాడు. నీటిపారుదల కోసం చెరువులు తవ్వించాడు. పెద్ద మొత్తంలో అటవీ భూములు సాగులోకి తెచ్చాడు. గణపతి దేవుడు ఆలయ నిర్మాణ సాహిత్య రచనలు ప్రోత్సహించాడు. అతను ఊరుగల్లు కోట నగర నిర్మాణం పూర్తి చేశాడు. గణపతి దేవుడు తన కుమార్తెలు తమ సోదరిమణులు వివాహాలు బలమైన పొరుగు రాజ్యాల్లో ఏర్పడడం చేయడం ద్వారా ఇతడు రాజ్యాన్ని తమ సంబంధాలు బలపరుచుకున్నాడు. మోటుపల్లి శాసనం బాపట్ల జిల్లా చినగాంజాం మండలంలో పురాతన గ్రామమైన మోటుపల్లి పూర్వం మధ్యయుగం కాలంలో అంతర్జాతీయ ఓడరేవు ఘనకీర్తించగా చరిత్రలో సాక్షిగా నిలిచింది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం మోటుపల్లి కాకతీయ, రెడ్డి మరియు విజయనగర రాజ్యాల పాలనలో ఆంధ్ర ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. క్రీస్తు పూర్వం 260 నుండి క్రీస్తు శకము 15వ శతాబ్దం వరకు మోటుపల్లిలో విదేశీ వాణిజ్యం వృద్ధి చెందింది. 13వ శతాబ్దంలో రాణి రుద్రమదేవి పాలనలో మార్కో పోలో అనే ఇటలీ వ్యాపారి మోటుపల్లి నుండి తూర్పు పడమరలకు అధిక నాణ్యత వస్త్రాలు ఎగుమతి చేశారు అని ప్రసిద్ధి ఆలయాలు, ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు గుర్తించబడింది అని వివరించాడు. చంద్రగుప్త మౌర్యులు పాలనలో మోటుపల్లి ఓడరేవు నుండి వజ్రాలు, బట్టలు, మందులు మరియు దూదీలు, సూదులు ప్రాంతాలకు ఎగుమతి చేసి వాణిజ్యం సంబంధాల గురించి చారిత్రక రికార్డులు పేర్కొన్నారు. గ్రీకు రాయబారి మొగల్స్తీన్ రత్నాలు మరియు బంగారు ఆభరణాలు అమ్మకంలో ఈ పట్టణ సంపద గురించి విశేషమైన తెలియజేశాడు. 5వ శతాబ్దంలో పాహియాన్ అనే చైనా యాత్రికుడు నౌకాశ్రయంలో మోటుపల్లి యొక్క ప్రాముఖ్యత తెలియజేశాడు. రుద్రమదేవి క్రీస్తు శకము 1262 నుండి 1289వ సంవత్సరం వరకు తన యొక్క పరిపాలన సాగించింది. క్రీస్తు శకము 1262లో రుద్రమదేవి పాలన ప్రారంభమైంది. మహిళా పాలకుని ఆమోదించలేని సామంత ప్రభువుల తిరుగుబాటులను ఆమె అణిచివేయాల్సి వచ్చింది. కానీ బయట ప్రమాదాలే ఆమెకి ఎక్కువ సమస్యాత్మకంగా నిలిచాయి. యాదవులు, చోళ్ళు, పాండ్యులు మరియు కళింగ గణపతులు ఆమె పాలనను వ్యతిరేకించారు. యాదవుల రాజులలో ఒకరైన మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దాడి చేశాడు. రుద్రమదేవి అతన్ని ఓడించి శాంతి ఒప్పందం ఏర్పరచుకుంది. నెల్లూరులో రుద్రమదేవి పాలనలో వ్యతిరేకించిన కాకతీయ సామంత రాజులు అంబదేవుని నుంచి మరో దారుణమైన ఇబ్బంది వచ్చింది. ఆమె తన స్వయ నేతృత్వంలో పెద్ద సైన్యంతో అతనిపై దండెత్తి అతన్ని ఓడించి త్రిపురాంతరకం అనే చుట్టుపక్కల ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుంది. రుద్రమదేవి నిస్సందేహంగా ఆంధ్ర ప్రాంతంలో గొప్ప పాలకులుగా ఒకరు. ఆమె ప్రభుత్వంతో చురుగ్గా పాల్గొనడమే కాకుండా చాలా సందర్భాల్లో సైన్యాన్ని స్వయంగా నడిపించింది. యుద్ధ విద్యలో ఆమె చిన్నతనం నుండి మంచి శిక్షణ పొందడం వలన మరియు పాలన నైపుణ్యాలు ఆమె పొందిన అనుభవాలు పెద్ద సైన్యాన్ని స్వయంగా నడిపించడానికి మరియు మంచి పాలన అందించడానికి సహాయపడ్డాయి.
రుద్రమదేవి ఆస్థానం సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మస్కోఫోలో ఆమె పరిపాలనా సామర్థ్యాన్ని ప్రశంసించారు. అతడు రచనల ప్రకారం ఆంధ్రదేశం విలువైన మైలు రాళ్ళు, ఆభరణాలు మరియు వజ్రాలు వాణిజ్యానికి వృద్ధి చెందింది. రుద్రమదేవి తన తండ్రి గణపతి దేవునిచే ప్రారంభించిన ఊరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆమె వ్యవసాయం కోసం చెరువులను తవ్వించి దేవాలయాలు నిర్మాణం ప్రోత్సహించింది. కళలు మరియు విదేశీ వాణిజ్యం ఆమె తన పాలనా కాలంలో అభివృద్ధి చెందింది. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలు పాలక చాళుక్య వీరభద్రుని వివాహం చేసుకుంది. రుద్రమదేవి తన మనవడు ప్రతాపరుద్రుని తదుపరి వారసులుగా ప్రకటించింది. గ్రామ పాలన విభాగం స్థల మరియు నాడు అనే రెండు ప్రధాన తరగతులుగా విభజించారు. పూర్వం 10 మంది 60 మంది గ్రామాలు సమూహాన్ని స్థల అంటారు. మరోసారి, పూర్వం 10 నుండి 60 వరకు గ్రామాలను సమూహాన్ని స్థల అంటారు. కొన్ని స్థలాలు కలయికతో చేయబడే ప్రాంతాన్ని నాడు అంటారు. మరోసారి, కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన స్థలాన్ని నాడు అంటారు. ఆయాగారులు అని పిలువబడే గ్రామ అధికారులు గ్రామాల పాలకులను పరిరక్షించుకోచేందుకు గ్రామ ప్రాథమిక పరిపాలన విభాగం. కాకతీయుల కాలంలో గ్రామ పాలనాధికారులు. కాకతీయ కాలంలో గ్రామ పాలనాధికారులు మొదటగా కరణం, గ్రామంలో భూమి సంబంధ రికార్డులు పర్యవేక్షించడం అధికారి. కరణం అనగా గ్రామంలో భూమి సంబంధ రికార్డులు పర్యవేక్షించ అధికారి. రెడ్డి గ్రామ పెద్ద. తలారి గ్రామ రక్షకుడు, రక్షక భటుడు. తలారి అంటే గ్రామ రక్షక భటుడు. ఇతరులు పురోహితులు, కంసాలి, స్వర్ణకాలులు, రజకులు, వడ్రంగి, కుమ్మరి, నాయని బ్రాహ్మణులు, వెట్టి మరియు చర్మకారులు మొదలైన వారు. వీరు గ్రామంలో కాకతీయ గ్రామ అధికారులుగా కళాకారులుగా ఉండేవారు. ఆర్థిక మరియు సామాజిక జీవనం. భూశిస్తు రాజ్యాన్ని ప్రధాన ఆదాయ వనరు. ప్రతి గ్రామంలో కొంత భూములు రాజు ఆస్తి క్రింద ఉంచబడింది. దీనిని రాచపొలం అని పిలుస్తారు. ప్రతి గ్రామంలో కొంత భూమి రాజు ఆస్తి అని ఉంచబడుతుంది. దీన్ని రాచపొలం అని అంటారు. ఈ భూమిని రైతులకు కౌలుగా కోసం ఇచ్చారు. ప్రభుత్వం భూముల్లో కౌలు ప్రతిపదిక సాగు చేసిన రైతు అర్ధశిల అని పిలుస్తారు. మరోసారి, కౌలు ప్రతిపాదిక సాగు చేసిన రైతును అర్ధశిల అని పిలువబడ్డాయి. భూమికి సంబంధించిన సర్వే రికార్డులు అధికారులు చాలా జాగ్రత్త భద్రపరిచేవారు. కాకతీయుల అధిక స్థిరాస్తుల్లో అటవీ భూములు సాగులోనికి తెచ్చేవారు. వీరు వ్యవసాయం కోసం జలాశయాలు నిర్మించారు మరియు అనేక చెరువులు త్రవ్వించారు. వాటిలో కొన్ని ఈ రోజు వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి పాకాల, లక్కవరం, ఘనాపురం చెరువులు మొదలైన ఈ కాలంలో వివిధ రకాల పన్నులు విధించబడ్డాయి. అవి ప్రధానంగా వాణిజ్య పన్ను, ఇల్లరి అని పిలువబడే గృహ పన్ను, అటవీ ఉత్పత్తులో పుల్లరి మరియు గొర్రెల మందల విధించిన ఆడపట్టు సుంకంతో పాటు చేతి వృత్తుల నుండి పన్ను వసూలు చేసేవారు. వీరు పన్నుల వసూలు కోసం సుంకాధికారులను అని పిలువబడిన అధికారులు నియమించారు.
కాకతీయ రాజులు విదేశీ వాణిజ్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. విదేశీ వాణిజ్యం అభివృద్ధి చేసే ఉద్దేశంతో వారు మోటుపల్లి నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఈ కాలంలో ముప్పమాంబ, మైలమామ వంటి రాజు కుటుంబాన్ని చెందిన చాలామంది మహిళలు భూదానములు చేశారు. ఇతర ధనవంతులు అయిన మహిళలు కూడా. మతం. కాకతీయ కాలంలో శైవ మతం బాగా అభివృద్ధి చెందింది. దీనిని పాటుగా వైష్ణవి వీరి శైవం కూడా ప్రసాదించారు. వైష్ణవ మతం కూడా ఆచరణలో ఉంది. వీరి శైల అనుచరులతో ఒకరైన మల్లికార్జున పండితాచార్యుడు శివతత్వసారంగా అనే గ్రంథాన్ని రచించాడు. పండితాచార్యుడు శివతత్వసారి అనే గ్రంథాన్ని రచించాడు. ఈయన కాకతీయ కాలానికి చెందినవాడు. కాకతీయ పాలకులు సంస్కృతానికి తమ ప్రోత్సాహాన్ని అందించారు. అనేక మంది ప్రముఖ సాంస్కృతిక రచయితలు మరియు కవులు వారి ఆస్థానంలో ఉన్నారు. తెలుగు సాహిత్యం కూడా వారి పాలనా కాలంలో వృద్ధి చెందినది. బసవ పురాణాన్ని పల్కురిని సోమనాథుడు కుమార సంభవం అనే గ్రంథాన్ని సన్నేచోడు రచించాడు. విద్యానాథుడు సంస్కృతంలో ప్రతాపరుద్రుని వ్రాసాడు. గీత రత్నావళి, నృత్య రత్నావళిని జయపసేనాని సంస్కృతంలో వ్రాయగా వల్లభ నాయుడు అతను క్రీడాభిరాముడు తెలుగులో వ్రాసాడు. ఈ సాహిత్యం రచన కాకతీయ కాలం నాటి భాష విషయాలు సంపన్నంగా చేశాయి. కాకతీయ కాలం నాటి కళలు మరియు నిర్మాణాలు. 1000 స్తంభాల ఆలయం మరియు రామప్ప దేవాలయం కాకతీయ కాలం నాటు అద్భుతమైన నిర్మాణాలు. 1000 స్తంభాల ఆలయం రుద్రేశ్వర ఆలయం అంటారు. 1000 స్తంభాల ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అంటారు. ఇది హనుమకొండలో ఉంది. దీనిని రుద్రదేవుడు నిర్మించాడు. ఈ ఆలయం చక్కటి వాస్తుశిల్పం మరియు శిల్పకళలతో నిర్మించబడిన రాతితో మలచబడిన ఏనుగులు మరియు డోలఫైట్ శిలతో నిర్మించిన ఏకశిలా నంది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయాన్ని స్థానికంగా 1000 స్తంభాల గుడి అని కూడా పిలుస్తారు. వరంగల్ ప్రాంతంలోని పాలంపేట గ్రామానికి సమీపంలో ఉన్న రామప్ప ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దైవము రామలింగేశ్వర స్వామి, రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇతడు గణపతి దేవుని ముఖ్య సైనిక అధికారులు ఒకడు. ఈ ఆలయంలో వైష్ణవ్ మరియు శివులు ఒకే చోట ఆరాధించడం వలన ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కాకతీయ కళ యొక్క వైభవాన్ని చూడవచ్చు. రామప్ప దేవాలయాన్ని ఇటుకలతో నిర్మించారు. ఇది నక్షత్ర ఆకారపు వేదికపై నిర్మించబడింది. ఈ ఆలయ విగ్రహం నల్ల గ్రానైట్ రాయితో నిర్మించబడ్డాయి. వాటిపై పువ్వులు, లతలు, ఏనుగులు, గంధర్వులు, నర్తకీమణులు, శిల్పులు, ఇతిహాసాలు, కథలు మొదలైనవి చెక్కబడ్డాయి. వీటిలో యక్షుని, నాగిని శిల్పము చాలా ఆకర్షించబడినవి. ఇక్కడ నంది విగ్రహం చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయంలో కొన్ని శిల్పులు సప్త స్వరాలు ధ్వనులతో చేస్తాయి. కాకతీయ రాజవంశం ముగింపు. 2వ ప్రతాపరుద్రుడు పాలనా కాలంలో ఢిల్లీ సుల్తాను ఓరుగల్లుపై అనేక మార్లు దండయాత్ర చేశారు. చివరికి క్రీస్తు శకము 1323వ
సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాను కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. మరోసారి రెండవ ప్రతాపరుద్రుడు పాలన కాలంలో ఢిల్లీ సుల్తాను ఓరుగలపై అనేక మార్లు దండయాత్ర చేశారు. చివరికి క్రీస్తు శకము 1123 సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాను కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ప్రతాపరుద్రుడు ఖైదీ చేశారు. ఈ అవమానాన్ని భరించలేక ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా కాకతీయ రాజ్య వైభవం అంతరించిపోయింది. కాకతీయ రాజ్యం పతనమైన తర్వాత ఆంధ్ర తీరమున అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలైన చిన్న చిన్న రాజ్యాలు విస్తరించబడ్డాయి. పదకోశాలు సామంత ప్రభువులు అనగా చక్రవర్తి ఆదేశాలు లేదా సూచనలు విధేయతో అనుసరించు అతని ఆధీనంలో ఉన్నవారు. మరోసారి చక్రవర్తి ఆదేశాలు లేదా సూచనలు విధేయతలతో అనుసరిస్తూ అతని ఆధీనం ఉన్న వారిని సామంతి ప్రభువులు అంటారు. పోషకులు సంస్కృతి మరియు వారసత్వంను పెంపొందించడానికి తమ సహాయాన్ని మద్దతు ఇచ్చేవారు పాలకులు. పోషకులు అనగా సంస్కృతిని మరియు నాయకత్వం పెంపొందించడానికి తమ సహాయాన్ని మద్దతు ఇచ్చిన వారే పోషకులు లేదా పాలకులు అంటారు. వీరశైవం హిందూ మతం నుండి మధ్య యుగంలో మతాను నూతనంగా ఆవిర్భవించిన ఒక శాఖ. హిందూ మతం నుండి మధ్యయుగంలో నూతనంగా ఆవిర్భవించే ఒక శాఖనే వీరశైవం అని అంటారు. శాసనం లిఖించబడిన ఒక చారిత్రక సంఘటన లేదా ఆదేశము, దీన్ని శాసనం అంటారు. లిఖించబడిన ఒక చారిత్రక సంఘటన లేదా ఆదేశాన్ని శాసనం అని అంటారు. శోభ ప్రకాశవంతమైన శిల్పకళా ప్రదర్శనని శోభ అంటారు. ప్రకాశవంతమైన శిల్పకళా ప్రదర్శనని శోభ అంటారు. రాజవంశం ఒకే సంతతికి చెందిన పాలకులు వారసత్వ పరిపాలన చేయడం, దాన్ని రాజవంశం అంటారు. మరోసారి ఒకే సంతతికి చెందిన పాలకులు వారసత్వం పాలన చేయుట, దీన్ని రాజవంశం అంటారు. సయోధ్య కుదిరిని సామంత ప్రభువులు చక్రవర్తి ఆదేశంగా ఉన్నవారు. చక్రవర్తికి ఆదేశంగా ఉన్నవారిని సయోధ్య కుదిరిన సామంత ప్రభువులు అంటారు. శాంతి ఒప్పందం యుద్ధము ముగింపు తర్వాత కొనసాగించడానికి మరియు అనుసరించడానికి కుదుర్చుకున్న అంగీకారం. మరోసారి యుద్ధం ముగించిన తర్వాత కొనసాగించడానికి మరియు అనుసరించడానికి కుదుర్చుకున్న అంగీకారం, దీన్ని శాంతి ఒప్పందం అంటారు. వారసుడు వంశ పారంపర్యంగా బాధ్యతలు చేపట్టే అర్హత కలిగిన వ్యక్తిని వారసుడు అంటారు. వంశ పారంపరంగా బాధ్యతలు చేపట్టే అర్హత కలిగిన వ్యక్తిని వారసులు అంటారు. తెగ ఒక సాధారణ పూర్వీకుడు నుండి వచ్చిన వారు సమూహాన్ని తెగ అంటారు. ఒక సాధారణ పూర్వీకుల నుండి వచ్చిన వారిని సమూహాన్ని తెగ అంటారు.